నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. మీరు తరచూ మెట్రోలో ప్రయాణం చేసేవారైతే ఇకపై కొన్ని కొత్త నియమాలు మీ జేబుకు భారమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒకసారి టికెట్ కొనుగోలు చేస్తే గమ్యస్థానానికి చేరే వరకు స్టేషన్లో ఎంతసేపు ఉన్నా అదనపు ఛార్జీలుండేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మెట్రో అధికారులు కొత్త నిబంధనలు అమలు చేస్తూ ప్రయాణికులు మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గడిపే సమయాన్ని కూడా చూడడం ప్రారంభించారు. సాధారణంగా ప్రయాణికులు రద్దీగా ఉన్న రోజుల్లో మరో ట్రైన్ కోసం ఎదురు చూడొచ్చు. కొందరు స్నేహితుల కోసం ఎదురు చూసి సమయం గడపొచ్చు. మరికొందరైతే గమ్యస్థానానికి ముందుగానే చేరుకుని స్టేషన్లోని ఫుడ్ కోర్టుల్లో చిన్న షాపుల్లో సమయం గడిపేస్తారు. ఇదంతా 2 గంటల్లోపే జరిగితే సమస్య ఏమీ లేదు. కానీ 2 గంటలకు పైగా స్టేషన్లో ఉంటే మాత్రం ఇప్పుడు అదనపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రకారం 2 గంటలకు మించిన ప్రతి గంటకు ప్రత్యేకంగా ప్లాట్ఫామ్ ఛార్జీల తరహాలో ఫీజు వసూలు చేయబడుతుంది. ప్రయాణించేందుకు వచ్చిన వారే కాదు, స్టేషన్లో వాతావరణం బాగుంటుందని అక్కడే గడిపే వాళ్ళను కూడా ఈ నిర్ణయం ప్రభావితం చేస్తోంది. ఈ నిబంధనలతో ప్రయాణికులు తమ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా చూస్తే మెట్రో స్టేషన్లను అనవసరంగా టైంపాస్ స్థలాలుగా వాడకుండా ఉండడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపై మెట్రోలో ప్రయాణించేవారు 2 గంటల గడువు గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే మీ జేబుకు చిల్లు తప్పదు. మెట్రోలో కొత్తగా అమలు చేస్తున్న 2 గంటల నిబంధనలపై ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన సమయంలో మెట్రో నిర్వహణ సంస్థ మాత్రం అదనపు ఆదాయాన్ని పొందేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇక ప్రభుత్వం వాటాను కొనుగోలు చేసిన తర్వాత కూడా అప్పుల భారంతో మెట్రో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే 2 గంటల సమయ పరిమితి నిబంధనలు అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం ఒక్కో ప్రయాణికుడిపై 15 నుంచి 50 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. టికెట్ తీసుకుని స్టేషన్లోకి ప్రవేశించిన క్షణం నుంచి 2 గంటల్లోపే ప్రయాణం పూర్తి అవ్వాలి. ఇక ఈ గడువు దాటితే స్టేషన్లో ఉన్న ఫుడ్ కోర్టులు, మాల్స్, మల్టీప్లెక్స్ల్లో కొద్దిసేపు తిరిగినా కూడా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. ప్రత్యేకంగా గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా కొందరు స్టేషన్లో తిరుగుతూ ఉండడమే ఈ నిబంధనలకు కారణమని చెప్తున్నారు. అయితే ఈ నియమం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్న అంశాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మెట్రో జాప్యం, రద్దీ, సాంకేతిక సమస్యల వల్ల ప్రయాణికులు అనివార్యంగా ఆలస్యం అవుతారు. అలాంటి పరిస్థితుల్లో 2 గంటలు దాటితే 1 నిమిషం కోసం కూడా అదనపు ఛార్జీలు విధించబడుతున్నాయని చాలా మంది సోషల్ మీడియాలో వాపోతున్నారు. పైగా మెట్రో నిర్వహణ సంస్థ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడంతో కొంతమంది ప్రయాణికులు తెలియకుండానే అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. పెరిగిన రద్దీని తగ్గించే బదులుగా ప్రయాణికులపై భారం మోపే విధానాలు పెరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు, సమయ పరిమితి వంటి విషయాలు ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది రెగ్యులర్ ప్రయాణికులైతే మరో కోణాన్ని సూచిస్తున్నారు. మెట్రో ప్రాంగణంలో వాణిజ్య కార్యకలాపాలను తగ్గిస్తే ప్రజలు అక్కడ ఎక్కువసేపు ఉండే పరిస్థితి ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. అసలైన సమస్య ప్రయాణికుల కంటే స్టేషన్లో ఉన్న షాపులు, ఫుడ్ కోర్టుల వల్లే ఎక్కువసేపు గడిపే పరిస్థితి వస్తోందని వారి అభిప్రాయం. ఈ నియమం పాతదే అయినప్పటికీ ఇప్పుడు మాత్రమే విస్తృతంగా అమలు కావడంతో ప్రయాణికులు 2 గంటల గడువు విషయంలో ఆందోళన చెందుతున్నారు.